అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్షాం శృన్మిహిరో రవిః. 2026వ సంవత్సరం మార్చి నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి శని రెండింటికి వచ్చాడు, మీనంలోకి వచ్చాడు. అయితే ధనాధిపతి అంటారు, ద్వితీయం ధనవాద్విత్తం. ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాన్ని కాపాడేటువంటి వాడు. ఈ ధనాధిపతి అయితే మార్చి 30కి శని మీనానికి వచ్చాడు. అంటే ధనాధిపతి అంటున్నారు కదా, మాకు డబ్బు నిలబడలేదు అంటే డబ్బు నిలబడటం కాదు. మీరు ఇంతకుముందు బాగా అప్పులు చేశారు. ఈ చేసిన అప్పులు ఎట్లా ఉంటాయి? మీ ఆస్తులు అమ్మితే కూడా బాకీలు తీరవు. ఎందుకంటే ఈ టైంలో మీరు ఆస్తి అమ్ముతావంటే నీవు బాకీల్లో ఉన్నావు కాబట్టి ఎంతకైనా అమ్ముతావని కొనేవాడు ముందుకు రాడు. ఉట్టుడిగా కార్యాలను వాడి ఉద్దేశం. నీ ఆస్తి అమ్మితే కూడా నీ బాకీలు తీరవు, రూపాయికి పావలా కూడా బాకీ తీరదు. ఇట్లాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీనివల్ల నువ్వేం చేయాలో అర్థం కాని పరిస్థితి. మార్చి 30 దాకా ఆస్తి అమ్మినా కూడా బాకీలు తీరవు, ఊరు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఇది అందరికీ మాత్రం కాదు నేను చెబుతున్నా. ఎందుకంటే శని ఎప్పుడు కూడా మనం చేసినటువంటి ద్రోహం పాపం వల్లే మనం ఇబ్బంది పెడతాడు. మనం ఎవరి సొమ్మన్నా కాజేసి కనుక ఉండేటట్లయితే ఈ టైంలో మన డబ్బులు పోతాయి. ఇప్పుడు మనం అనుకుంటాం అన్యాయంగా నా డబ్బు కాజేశాడు, దుర్మార్గుడు, అట్టా అనుభవిస్తాడు, ఇట్టా అనుభవిస్తాడు నువ్వంటావు. కానీ నువ్వు కాజేసినప్పుడు అది నీకు గుర్తొస్తుందా? గుర్తురాదు. ఈ జన్మలోనే చేసి ఉండొచ్చు. కాదండి నువ్వు ఈ జన్మలో తీయలేదు, పూర్వజన్మలో ఏదన్నా అట్లా కాజేసి ఉంటే కూడా అట్లాంటి సమస్య వస్తుంది. ఒకటి, పుత్రుల్లోట రుణపుత్రులు అంటారు. పూర్వజన్మలో వాడి సొమ్ము కాజేస్తే వాడు నీ కొడుకై పుట్టి నీ ఆస్తంతా కాజేసి నిన్ను కాజేసి ఆడితే నిన్ను చంపడానికి కూడా వెనకాడు. కానీ నీవేం చేస్తావు? నా కొడుకు వాడు మారుతాడు, వాడికి బుద్ధి లేదు, ఇంకా కొన్నాళ్ళు పోతే బుద్ధి వస్తుంది అనుకుంటూనే ఉంటావు. నిన్ను మాత్రం వాడు సర్వనాశనం చేస్తాడు. వాడు రుణపుత్రుడు. అట్లాగే ఈ రకమైన బాకీల వల్ల శని వల్ల బాగా ఇబ్బంది పడ్డారు నిన్న మార్చి 30 వరకు. ఇప్పుడు శని ద్వితీయానికి వచ్చాడు. ధనాధిపతి అంటే ఇంతకుముందు నీవే వృత్తి సక్రమంగా చేయలే, ఇక్కడి నుంచి నీవు సంపాదించడం జరుగుతోంది. సంపాదించినట్లు బాగీల కట్టి తినడానికి కానీ కట్టుకుంటానికి గుడ్డకు కానీ ఇబ్బంది పడటం జరుగుతుంటే అమ్మో ఇంత బాధ ఎప్పుడు పడలేదో నువ్వు అనుకుంటావు. ఇంతకుముందు మాత్రం అప్పులు చేసుకుని పండగ చేసుకున్నావు, ఇప్పుడేమో అప్పులు తీర్చడం వల్ల రూపాయి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నావు. కానీ నీకు రుణం విముక్తి అవుతుంది. ఈ రుణం అనేది అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పీడితం, పూర్వజన్మ కృతం పాపం దారు పుత్రాది పీడితం. ఇట్లాంటి అప్పుల వల్ల ఈ బాధలు వస్తాయి. ఈ అప్పులు తీర్చుకుంటున్నారు, బయటపడుతున్నారు. 30 సంవత్సరాలకు ఒక్కసారి ఏలినాడు శని వస్తుంది. ఈ శని యొక్క బాధలన్నీ మీకు నివృత్తి అయినాయి, చాలా దగ్గరలోకి వచ్చింది. శని ద్వితీయంలో ఉన్నాడు, శుక్రుడు తృతీయంలో ఉన్నాడు, గురువు పంచమంలో ఉన్నాడు. చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంది. తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత మరి శుక్రుడు బాగున్నాడు. మరి వివాహం చేసుకునే వాళ్ళకి, ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి, ఇళ్ళు అమ్ముకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగుంది. మరి ఈ రాశి చెప్పాలి అంటే మరి ఈ కుంభరాశి ఎట్లా వస్తుంది మనం చూసుకోవాలి. ఈ కుంభరాశి ఎట్లా వచ్చిందంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్రం 3 పాదాలు కలిసి ఈ కుంభరాశి.
ఈ కుంభరాశి దాదాపు బయటపడే రోజులు బాగా ఉన్నాయి అని చెప్పడానికి బాగా అవకాశం ఉంది. అంత మాత్రం చేత ఎప్పుడు కూడా జలసా చేయొద్దు. ప్రతి రూపాయిని కూడా రేపు 10 రోజుకు అవసరం వస్తుందని గుర్తుపెట్టుకోండి. కుజుడు జన్మంలో ఉన్నాడు. కుజుడు వల్ల అనవసరమైన వ్యాధులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటం, హాస్పిటల్ పాలవటం, అనవసరమైన విపరీతమైన ఖర్చులు వస్తాయి. వీటి నుంచి బయటపడాలి అంటే డబ్బులు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పడితే ఈ కుంభరాశికి అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు కూడా సరిగ్గా ఇప్పుడు కూడా శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మరి ఈ రాశి వాళ్లకు విద్యార్థులకు బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది, మరి వ్యాపారస్తులకు కూడా బాగాలేదు. వ్యాపారస్తులు సరిగా లేరు. భాగస్వామ్య వ్యాపారాలు అసలు బాగాలేవు. వ్యవసాయదారులకు కూడా పూర్తిగా బాగాలేదు. సరిగా చెప్పాలి అంటే ఈ రాశికి వచ్చేటప్పటికల్లా దాదాపుగా ఏదీ బాగాలేదనే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలి అంటే ఏకాదశంలో రవి, కుజ, బుధ, రాహువులు బాగున్నారు. ఈ బాగుండడం చేత కొంతవరకు బాగుంది, కానీ శని ద్వితీయంలో ఉండటం చేత మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. తర్వాత ఏ వ్యాపారాలు పూర్తిగా బాగాలేదు. ఏ వ్యాపారాలైనా ఇబ్బంది పడేటట్లుగా ఉంది. అయితే ఈ రాశికి వచ్చేప్పటికి కుంభరాశికి వచ్చేప్పటికల్లా శ్రవణ నక్షత్రం 3-4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్రం 3 పాదాలు కలిసి కుంభరాశి అయింది. ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందు మీరు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి ప్రదక్షిణ చేయటం, ప్రతి శనివారం కూడా శనికి అభిషేకం చేయించుకోవటం, ఈశ్వరుడికి సోమవారం అభిషేకం చేయించుకోవటం, మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకి వేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, మారేడు దాలతో ఈశ్వరుని పూజ చేయటం, ఇవి చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.